అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు, కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అని అంటే దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి, అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ప్రస్ఫుటంగా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లంగా కనిపిస్తుంది కాబట్టి